హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ హైడ్రోజన్ ప్రొడక్షన్ బై ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దామండి. ఈ టాపిక్లో వచ్చే డిస్క్రిప్షను డయాగ్రామ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు స్క్రీన్ పైన. సో దిస్ ఈస్ ద ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఓకే, అండ్ రియాక్షన్స్ అడ్వాంటేజెస్ మొత్తం మనం ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే, నౌ స్టూడెంట్స్, వీఆర్ నౌ మూవింగ్ ఇన్ టు ద slide number 1. So this is the introductory slide. Hydrogen production by alkaline electrolyzer. Okay, right. An alkaline electrolyzer is the most mature and widely used technology for hydrogen production through water electrolysis. Okay, and electrolyzer, ఈ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ మెచ్యూర్ టెక్నాలజీ. అంటే ఈ టెక్నాలజీని మనం ఇప్పుడు చాలా బాగా ఫాలో అవుతున్నాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ టెక్నాలజీ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్, దట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్. ఎలా అండి? త్రూ వాటర్ ఎలక్ట్రాలసిస్, త్రూ ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ని రా మెటీరియల్గా యూజ్ చేసి హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఇదే ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. ఎందుకు దీన్ని ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్? ఆల్కలైన్ అంటే బేస్ కదా, అంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ కాంపౌండ్స్ మనం ఆల్కలైన్ కాంపౌండ్స్ అని అంటాం, బేస్ అని అంటాం. సో ఎందుకు దీన్ని ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ అన్నారంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దెన్ కాంపోనెంట్స్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్? స్టూడెంట్స్, మీ అందరికీ తెలిసిందే అండి. సో ఏ ఎలక్ట్రోలైజర్లో అయినా కూడా మనకు 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, రైట్? సో ఒకటి ఎలక్ట్రోలైటు, ఇంకొకటి ఎలక్ట్రోడు, ఇంకొకటి సపరేటర్. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డయాగ్రామ్ దగ్గరకు వెళ్దాం, రైట్? సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. ఓకే, సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్లో మీకు లెఫ్ట్ సైడ్ దిస్ ఇస్ ద cathode made up of nickel. రైట్ సైడ్ మీకు ఈ పింక్ కలర్లో ఉన్నది, ఈ షేడింగ్ వచ్చి ఏంటంటే మనకు యానోడ్ మేడ్ ఆఫ్ నికెల్. ఇన్ బిట్వీన్ క్యాథోడ్ అండ్ యానోడ్, అంటే ఈ యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో దెర్ ఈస్ పోరస్ డయాఫ్రమ్. ఓకే, ఈ పోరస్ డయాఫ్రమ్ ఏం చేస్తుంది అంటే క్యాథోడ్ని యానోడ్ని సపరేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ పోరస్ డయాఫ్రమ్ ద్వారా హైడ్రాక్సైడ్ అయాన్స్, మీరు ఇక్కడ చూడొచ్చండి, హైడ్రాక్సైడ్ అయాన్స్ OH-, హైడ్రాక్సైడ్ అయాన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ క్యాథోడ్ నుంచి యానోడ్కి మైగ్రేట్ అవుతాయి. ఇలా మైగ్రేట్ చేస్తే ఈ మెటీరియల్ని మనం పోరస్ డయాఫ్రమ్ అంటాం. ఈ మెటీరియల్ మనం జనరల్గా యాస్బెస్టాస్తో పోరస్ డయాఫ్రమ్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకే, అండ్ మీరు ఇంకా చూసినట్లయితే యానోడ్కి క్యాథోడ్కి మధ్య ఒక ఎక్స్టర్నల్ కనెక్షన్ అన్నది ఉంది, ఇక్కడ ఒక కాపర్ వైర్తో కనెక్షన్ అన్నది ఉంటుంది. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద డయాగ్రమాటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. ఓకే స్టూడెంట్స్, రైట్. దెన్ మనము ఈ డయాగ్రమాటిక్ డిస్క్రిప్షన్ని మనం సెంటెన్స్ ఫార్మేషన్లో చూద్దాం. దెన్ వాట్ ఈస్ ద కాంపోనెంట్ యూజ్డ్ ఇన్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్? సో ఆబ్వియస్గా ఏది యూజ్ చేయాలండి? ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ 5 mol NaOH ఆర్ 5 mol పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఆల్కలైన్ అని అన్నాడు, బేస్ అన్నాడు, అంటే మనకి యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ అనేది ఒక బేస్. ఓకే, ఆక్వస్ సొల్యూషన్ అంటే ఈ 5 mol NaOHని మనము ప్యూర్ డిస్టిల్డ్ వాటర్తో ప్రిపేర్ చేస్తాం, కాబట్టి దీన్ని ఆక్వస్ సొల్యూషన్ అని అంటాం. ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ 5 mol సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ యూ మే యూస్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ 5 mol పొటాషియం హైడ్రాక్సైడ్. సో దట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్. దెన్ ఎలక్ట్రోడ్స్. సో నికెల్ బేస్డ్ మెటీరియల్స్. ఓకే, రైట్ స్టూడెంట్స్. సో ఇందాక మన డయాగ్రామ్లో చూసాం, రైట్? సో ఈ ఎలక్ట్రోడ్స్, సో దిస్ ఇస్ ద cathode and this is the anode. So these two electrodes are made up of a metal nickel. Then separator, మీరు ఇక్కడ చూడొచ్చు, here we have the separator. So separator ఏంటంటే it is the porous diaphragm made of asbestos or zirconium dioxide which allows the conduction of hydroxide ions. So this is the very important point అండి. సో మీరు యానోడ్కి క్యాథోడ్కి మధ్య ఉండేటటువంటి ఈ పోరస్ డయాఫ్రమ్, యానోడ్ క్యాథోడ్ మధ్య ఉండే ఈ పోరస్ డయాఫ్రమ్, ఇది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. ఈ పోరస్ డయాఫ్రమ్ ఇది యాస్బెస్టోస్తో కానీ లేదు జిర్కోనియం డయాక్సైడ్తో కానీ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటారు. అండ్ దీని క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అలో ద హైడ్రాక్సైడ్ అయాన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. ఓకే, రైట్. సో కండక్షన్ ఉంటుందండి ఈ పోరస్ డయాఫ్రమ్కి. ఓకేనా స్టూడెంట్స్? సో దట్ ఈస్ అబౌట్ ద description of the alkaline electrolyzer. Okay, right. Now we are now moving into the working principle of alkaline electrolyzer. Okay, right. So this is the working principle. మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది ఈ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇనిషియల్లీ అట్ ద క్యాథోడ్ సైడ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ రెడ్యూస్డ్ టు హైడ్రోజన్ గ్యాస్
and the hydroxyl ions. The produced hydrogen gas is eliminated from the cathode surface. So cathode daggara మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తూ చూడండి. సో cathode, so this is the cathode, ఈ blue color cathode అండి. This is the electrode cathode made up of nickel. Okay, right. ఈ cathode దగ్గర మనము వాటర్ని పంపిస్తాం, H2O మాలిక్యూల్స్ని పంపిస్తాం. ఈ వాటరు ఈ cathode దగ్గర రెడ్యూస్ అయ్యి మీరు ఇక్కడ చూడొచ్చు 2H2O plus 2 electrons given rise to hydrogen gas as well as hydroxide ions. Okay na students? So in the alkaline electrolyzer, the water will get reduced at the cathode, releasing hydrogen gas and hydroxide ions. The hydrogen gas is removed like this. Ikkada produce అయిన hydrogen gas ని మనం రిమూవ్ చేసుకుంటాం. మరి hydroxide ions ఏమవుతాయి? The produced hydroxide ions, they are going to pass through the porous diaphragm made up of asbestos to the anode. Anode వైపుకి వెళ్ళిపోతాయి hydroxide ions అన్నీ కూడా. ఓకే రైట్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదండి. సో దట్ ఈస్ ద రిడక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అట్ ద cathode to produce hydrogen and hydroxide ions. The hydrogen is removed from the cathode, which is an alternative fuel. It is purified further. Okay, the hydroxide ions are moving to the anode. Okay, right. Then what is the second step in the working principle? Chudandi, the hydroxyl ions are transferred through the porous separator to the anode. Already మనం చెప్పుకున్నాం. సో hydroxide ions cathode నుంచి anode కి వెళ్ళిపోతాయి. There at the anode దగ్గర the hydroxyl ions are discharged to produce oxygen and water. ఓకే, ఈ రియాక్షన్ నేను మీకు చూపిస్తాను, డయాగ్రామ్లో ఉంది. సో యానోడ్ దగ్గర వచ్చినటువంటి ఈ హైడ్రాక్సైడ్ అయాన్స్, OH మైనస్ హైడ్రాక్సైడ్ అయాన్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. ద హైడ్రాక్సైడ్ అయాన్స్ ఆర్ గోయింగ్ టు ఆక్సిడైజ్, దే విల్ బి డిశ్చార్జ్ టు రిలీజ్ వాటర్, ఆక్సిజన్ అండ్ 2 electrons. The 2 electrons will transport from anode to cathode to carry out the further reduction of water molecules. అందుకే మనకి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఉందండి. ఓకే రైట్. సో ఓవరాల్గా ఏంటంటే అట్ ది cathode water is reduced to give hydrogen, whereas at the anode the produced hydroxide ions are going to oxidize into oxygen gas as well as it also produces the water molecule. So that is the working principle of alkaline electrolyzer. Okay students, now we will see the chemical reactions. మీరు ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరుగుతాయి మనం తెలుసుకోవాలి కదా. ఓకే, సో అట్ యానోడ్, సో ఫస్ట్ మనం క్యాథోడ్ రియాక్షన్ చూద్దాం. ఇక్కడ అట్ క్యాథోడ్ మీరు పంపించేది ఏంటంటే వాటర్ కదా, H2O. దే విల్ బి రెడ్యూస్డ్ బై టేకింగ్ 2 electrons into hydrogen gas and hydroxide ions. The hydrogen gas is removed. ఈ హైడ్రాక్సిల్ అయాన్స్ మనకు క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తాయి. యానోడ్ దగ్గర ఈ హైడ్రాక్సైడ్ అయాన్స్ మనకు ఎలా ఆక్సిడైజ్ అవుతాయి అంటే వాటర్, ఆక్సిజన్ అండ్ 2 electrons. ఈ 2 electrons మళ్ళీ మనకు యానోడ్ నుంచి క్యాథోడ్కి మైగ్రేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ alkaline electrolyzer. అంటే ఓవరాల్గా 1 mole of water is going to split into hydrogen and half mole of oxygen. సో మీరు ఒక వాటర్ మాలిక్యూల్ నుంచి ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ మీరు సపరేట్ చేశారు, ఎలక్ట్రోలైజ్ చేసి, యాజ్ వెల్ యాజ్ half mole of oxygen gas అని కూడా మీరు సపరేట్ చేశారు ఈ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ ద్వారా. ఓకే స్టూడెంట్స్, నౌ స్టూడెంట్స్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ ఏంటంటే చూద్దాం. బిఫోర్ దట్ అడ్వాంటేజెస్, ఓకే, what is the operating temperature? The alkaline electrolyzer is going to operate at 60 to 90 degrees Celsius temperature and at the pressure of 30 bars. Okay, and then this method is about 60 to 70% efficient. So this method produces about 60 to 70%. It will convert మీరు పంపించిన వాటర్ మాలిక్యూల్స్లో 60 నుంచి 70% ఆఫ్ మాలిక్యూల్స్ని ఇది హైడ్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని 60 to 70% ఎఫిషియంట్ అని అంటాం. ఓకేనండి రైట్. అండ్ ఆల్సో ఇట్ ప్రొడ్యూసెస్ 99.5% ప్యూర్ హైడ్రోజన్. సో దట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ బై ద ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్. ఇట్ ఈస్ ఎ వెరీ మెచ్యూర్డ్ మెథడ్ అండ్ వెల్ యూజ్డ్ మెథడ్ అండి. ఓకే రైట్. దెన్ అడ్వాంటేజెస్, ఫస్ట్ పాయింట్ అదే ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ ఎ మెచ్యూర్ మెథడ్ అండ్ లో కాస్ట్ టెక్నాలజీ. ఇది బాగా అడాప్ట్ చేసుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ స్కేలబుల్ ఫర్ హైడ్రోజన్ ప్రొడక్షన్, రైట్, అండ్ ఇట్ హ్యాస్ లాంగ్ ఆపరేటింగ్ లైఫ్. లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది, లాంగ్ ఆపరేటింగ్ లైఫ్ ఉంటుంది దీనికి. అంటే ఎక్కువ టైం మనము అంటే మీకు ఎలక్ట్రోడ్ చెడిపోకుండా, డెస్ట్రాయ్ కాకుండా వర్క్ అయ్యి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. దెన్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? సో ఇట్ ఈస్ అ బల్కీ సిస్టమ్ డ్యూ టు లిక్విడ్ ఎలక్ట్రోలైట్ అండ్ గ్యాస్ సపరేషన్ నీడ్స్. ఓకే, సో మనం ఇక్కడ లిక్విడ్ ఎలక్ట్రోలైట్గా సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తున్నాం, లేదు పొటాషియం హైడ్రాక్సైడ్ని మీరు యూజ్ చేయొచ్చు 5 moles సొల్యూషన్స్ని.
సో కాబట్టి బల్కీ సిస్టమ్ ఉంటుంది, అంటే ఈ సిస్టమ్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఓకే రైట్. ఇట్ హ్యాస్ స్లోయర్ డైనమిక్ రెస్పాన్స్ చాలా స్లోగా ఉంటుంది. లోయర్ కరెంట్ డెన్సిటీ కంపేర్డ్ టు పిఈఎం, ప్రోటాన్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ ఎలక్ట్రోలైజర్. ఈ ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు చూడొచ్చు. లోయర్ కరెంట్ డెన్సిటీ పిఈఎంతో కంపేర్ చేస్తే. అండ్ రిస్క్ ఆఫ్ గ్యాస్ క్రాస్ ఓవర్ ఇఫ్ డయాఫ్రమ్ ఫెయిల్స్. సో యానోడ్ క్యాథోడ్ మధ్య ఉండే ఆ సపరేటర్ కనుక ఫెయిల్ అయితే హైడ్రోజన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర వచ్చే హైడ్రోజన్ గ్యాసు, యానోడ్ దగ్గర ఉండే ఆక్సిజన్ గ్యాస్ రెండు మళ్ళీ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. దీన్నే మనం గ్యాస్ క్రాస్ ఓవర్ అని అంటాం, డయాఫ్రమ్ ఫెయిల్ అయితే ఇన్ కేస్. ఓకే రైట్. దెన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్? సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ నో దట్. సో ఇండస్ట్రియల్గా హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ ఇస్ ద one of the best method that is available. Similarly, it is used for backup energy systems and power to gas systems. మీ దగ్గర ఉన్న పవర్ని హైడ్రోజన్ గ్యాస్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఫర్ పవర్ టు గ్యాస్ సిస్టమ్స్. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీని మీరు హైడ్రోజన్గా కన్వర్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ హైడ్రోజన్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం స్టోర్ అయ్యి ఉంటుంది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మీరు ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. దీన్నే పవర్ టు గ్యాస్ సిస్టమ్స్ అంటారండి. ఈ హైడ్రోజన్ని మళ్ళీ మీరు బ్రేక్ చేస్తారంటే మళ్ళీ మీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అవునా? రైట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ పవర్ టు గ్యాస్ సిస్టమ్స్. సో దట్ ఈస్ అబౌట్ ద hydrogen production, the alternative fuel hydrogen production by the alkaline electrolyzer, which is discussed in this video very neatly. I hope you liked this video, students. So thank you for watching.